హలో, వెల్కమ్ బ్యాక్ టు మీ రేష్మా జే ఛానల్. ఇవాల్టి మన వీడియో స్పెషల్ ఏంటంటే మినప అప్పడాలు. 1 కప్పు మినపగుళ్ళుతో 15 to 20 మినప అప్పడాలు చేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్ చూపిస్తున్నాను. ప్రాసెస్ చూద్దామా? కప్ మినపగుళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని స్మూత్గా పౌడర్ చేసుకోవాలి. ఎంత ఫైన్ పౌడర్ అయితే అంత ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. తర్వాత జల్లించుకోవాలన్నమాట. ఇలా జల్లించుకున్న తర్వాత ఎక్సెస్ ఉంటుంది కదా, ఎక్సెస్ పొడి ఎక్కువ ఉంటే కనుక మళ్ళీ మిక్సీ వేసుకొని మళ్ళీ ఇలాగే సేమ్ ప్రాసెస్లో జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిలోకి ఇప్పుడు కొంచెం సాల్ట్, 1/4 టీ స్పూన్ వంట సోడా వేసుకొని కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మరీ సాఫ్ట్గా కాకుండా చపాతీ పిండిలా కాకుండా కొంచెం గట్టిగానే ముద్ద చేసుకోవాలి. ఇది కొంచెం జిగురుగా అనిపిస్తుంది, మినపప్పు కదా. మధ్యలో ఒకసారి ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలన్నమాట. ఇలా కలపడం వల్ల పిండి సాఫ్ట్గా అవుతుంది. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మీరు ఎంత ఎక్కువసేపు కలిపితే అంత బాగా వస్తాయి అప్పడాలు. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ప్రాసెస్ ఇదే విధంగా చేయండి. కానీ అప్పడాలు చేసుకొని కాల్చుకొని తిన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఓ ఇంట్లో కూడా అప్పడాలు చేసుకోవచ్చా అని మీరే హ్యాపీగా అనిపిస్తుంది. ఈ విధంగా ప్రెస్ చేస్తూనే ఉండాలి, కలుపుకుంటూనే ఉండాలి డౌ అనేది. తర్వాత కలుపుకున్నాక ఇలా షేప్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇంత ఈ విధంగా. ఇప్పుడు దీన్ని ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా చపాతీలాగా చేసుకోవాలి. మీకు ఇలా చేసుకున్నప్పుడే షేప్ అనేది మంచిగా రౌండ్గా వస్తే పర్వాలేదు, ఇలా ఉంచేసుకోవచ్చు. వీలైనంత పల్చగా చేసుకోవాలన్నమాట. ఇంకొంచెం పల్చగా చేద్దాం. ఎంత పల్చగా చేస్తే అంత కరకరలాడుతూ వస్తాయి అప్పడాలు. నాకైతే ఫస్ట్ చేసింది షేప్ బాగానే ఉందని నేను ఎలాగా కట్ చేయలేదు. ఒకవేళ షేప్ సరిగ్గా రాకపోతే ఇలా చపాతీ పల్చగా చేసుకున్నాక బాక్స్ మూత కానీ ఏదైనా బౌల్ కానీ తీసుకొని షేప్ చేసుకుందాం ఇలాగా. అప్పుడు అన్ని అప్పడాలు కూడా ఈవెన్గా ఒకే సైజులో ఉంటాయి అన్నమాట. చూడటానికి కూడా బాగుంటాయి. చూసారా? ఈ విధంగా అన్ని అప్పడాలు ఇదే ప్రాసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్ అన్నమాట. కొంచెం ప్రెస్ చేస్తున్నప్పుడు గట్టిగానే ఉంటుంది. కొంచెం కొంచెంగా పిండి యాడ్ చేసుకొని పైన కూడా మీరు పలుచగా చేసుకోండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్ అనేది. ఒకే ఒక ఇంగ్రీడియంట్తో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న వాటిని ఒక క్లాత్ వేసుకొని దాని మీద ఇలా పరుచుకోవాలి. మీకు ఎండ కూడా అవసరం లేదండి. నేను తక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి ఫ్యాన్ గాలికి అటు 1 అవర్ ఇటు 1 అవర్ 2 సైడ్స్ తిప్పుకుంటూ ఎండబెట్టాను. మీకు ఎక్కువ చేసుకుంటే కనుక ఎండలో ఒక 20 to 30 మినిట్స్ వరకు ఉంచండి, సరిపోతుంది. చూసారా ఎంత బాగున్నాయో? అన్నీ ఎండిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఫ్రై చేసి చూద్దాం ఎలా వచ్చాయో ఏంటి అనేది. చాలా బాగా కుదిరాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి. టూ సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే.
మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.